మనం ఇమీడియట్గా ఫస్ట్ మెయిల్ పెట్టేసేయాలి. థర్డ్ పార్టీ సర్వేలో అసలు మనం ఏమేం చేస్తాము అంటే బౌండరీస్ చెక్ చేస్తాము. మన 4 కార్నర్స్ ఇప్పుడు ఒక సైడ్ రోడ్డు ఉండొచ్చు, ఒక్కొక్క ల్యాండ్కి 2 సైడ్లు రోడ్డు ఉండొచ్చు. సో రోడ్డు ఉన్న సైడ్ మనకి ఇష్యూ ఉండదు. ది అదర్ సైడ్స్ ఏదైతే అదర్ సైడ్స్ నైబర్స్తో ఉంటామో ఆ నైబర్స్ది ఆల్రెడీ పెద్ద ల్యాండ్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ కమర్షియల్ కట్టాలనుకోండి, పెద్ద ల్యాండ్ ఉంటుంది, మీ వాల్ మీకు ఉంటుంది. స్టిల్ మీ వాల్ మీకున్నా కూడా ల్యాండ్లో ఉండే ఏదైతే స్థలం ఉండిద్దో దాని ప్రకారమే వాళ్ళు కట్టారా లేదా, వాళ్ళు మన వాళ్ళ ఇప్పుడు మీరు ఏదైనా నైబర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇది మా వాళ్ళండి అని అంటారు. బట్ అది మనకు ఎలా తెలిసింది అది మనదో వాదో? మనం థర్డ్ పార్టీ సర్వేకి వెళ్ళినప్పుడు వాడు కరెక్ట్గా టోటల్ స్టేషన్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ పాయింట్స్ ఇస్తాడు. ఫస్ట్ 4 కార్నర్స్ వాడు పాయింట్స్ తీసుకొని దాన్ని తీసుకెళ్ళి మన డ్రాయింగ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు మనది సరిపోతుందో లేదో అని చూసి వాడు చెప్తాడు అనమాట. సో అసలు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు, బౌండరీస్ కంపల్సరీ చెక్ చేస్తాడు. తర్వాత లెవెల్స్ అన్నీ చెక్ చేపిస్తాము. ఈ లెవెల్స్ చేసేటప్పుడు ఇన్ కేసు మీరు క్లయింట్ అయ్యి కాంట్రాక్టర్ వర్క్ చేసేవాడు కాంట్రాక్టర్ వేరేవాడు అయితే కంపల్సరీ కాంట్రాక్టర్ సైడ్ నుంచి ఒక ఇంజనీర్ ఉండాలి. ఎందుకు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి వాళ్ళ ఓన్ ఆటో లెవెల్ పెట్టుకుని వాళ్ళు చెక్ చేసినప్పుడు సార్ ఈ లెవెల్స్ కాదు, ఇంకా మాకు హై లెవెల్స్ వచ్చినాయి, ఎక్స్కవేషన్ క్వాంటిటీ పెరుగుతుంది మాకు అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక నార్మల్ అప్రోచ్ అనమాట. ఇది ఎక్కడ ఏ బుక్స్లోనూ రాయరు. నేను ఒక సైట్ని ఇలాగే స్టార్ట్ చేశాను, అందుకని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఆ క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. అందుకని కాంట్రాక్ట్ ఇంజనీర్ కంపల్సరీ ఉండాలి. థర్డ్ది వచ్చేసి మెయిన్ థింగ్ డ్రైన్ లెవెల్స్ చెకింగ్. ఇప్పుడు డ్రాయింగ్లో ఒక డ్రైన్ లెవెల్ ఇస్తాడు. ఆ డ్రైన్ లెవెల్కి మన ఏదైతే అవుట్ సైడ్ గవర్నమెంట్ డ్రైన్ ఉందో అసలు అక్కడ కనెక్టివిటీ ఉందా లేదా అంటే వీళ్ళు డ్రాయింగ్స్ వేసేటప్పుడు డ్రైన్ ఉండొచ్చు. ఆ తర్వాత 1 ఇయర్కో అన్ని అప్రూవల్స్ అన్నీ అయ్యేసరికి ఒక 1 ఇయర్ పట్టవచ్చు. ఒక కంపెనీ ఇమీడియట్గా అప్రూవల్ ఇచ్చేస్తుంది, ఒక్కొక్క కంపెనీ ఇమీడియట్గా అప్రూవల్ ఇచ్చేస్తే ఒక్కొక్క కంపెనీ ఇవ్వదనమాట. సో అలా ఇవ్వనప్పుడు లేట్ అయితే అప్రూవల్స్ అదంతా దానికోసం డ్రైన్స్ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. డ్రైన్స్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సైడ్ స్టార్ట్ చేసినా కూడా లాస్ట్లో సైడ్ అంతా అయిపోయిన తర్వాత సార్ డ్రైన్ లెవెల్ దొరకట్లేదు, మన వాటర్ మనకు లోపలికి వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అయిపోయింది. సో ఇది Day 1 ఆర్ Day 2లో కంపల్సరీ అయిపోతుంది. తర్వాత సెకండ్ అప్రూవల్.